నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దాదాపు 40 మంది యువకులు రక్తదాన కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మరొక ప్రాణాన్ని కాపాడే ప్రాణదాత కావాలని, అలాంటి కార్యక్రమానికి రక్తదానం చేసిన ప్రతి యువకుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ యూసుఫ్ తాజ్, ఉపాధ్యక్షులు పళ్ళ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు కరువ మనోజ్, నరేష్, రవిగౌడ్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారు సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి నారాయణపేట నీటి ప్రదాత ఒకసారి గట్టిగా చెప్పలతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం. పేర్లైతే పిలువబడతాయో వారు మాత్రమే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరికి అందరికీ కూడా నా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూడా వేచి చూసినందుకు, అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు, చాలా మంది రాలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా అంటే ఏం మాట్లాడాలో తెలియదు, వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు. మా తాత మా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఈరోజు మా మామ 20 సంవత్సరాల కష్టానికి, మీ అందరి కష్టానికి ఫలితం ఈరోజు మీ ముందు నించొని ఇలా మాట్లాడుతున్నాను. సో దానికి కూడా మళ్ళొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, డైరెక్ట్ మాట్లాడాలంటే చాలా మంది మాట్లాడేసి సేమ్ మాట్లాడారు కదా, కొంచెం డిఫరెంట్గా ఎలక్షన్ గురించి డైరెక్ట్గా మాట్లాడతాను. మళ్ళీ ఇట్లా కలుసుకుంటామో లేదో రానున్న రోజుల్లో ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ వస్తే అందరం బిజీ అయిపోతాం. నా తరఫున మీ అందరికీ ఒకటే సూచన, ఏ విధంగా అయితే 20 సంవత్సరాలు శివన్న సైన్యం కింద పోరాడిందో, ఏ విధంగా 20 సంవత్సరాలు కష్టాలు పడి అధికారంలోకి రాగానే కొంచెం ఆరాంగా అయిపోయారు. అవునని కొంచెం తగ్గించడం, ఇప్పుడు లోకల్ వాటికి వస్తుంటే దాన్ని మళ్ళీ పెంచాలి. అవునా కదా?